అందరికీ నమస్కారం. నేను మీ జమాల్ పూరన్, జహాంగీర్ జర్నలిస్ట్, జమాల్పూర్ అఖండ ఆయాదివాసు ప్లానర్, న్యూమరాలజీ, నంద్యావాడ గ్రహీత, వాస్తు సామ్రాటు. ఈరోజు వైకుంఠ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఇది తెలంగాణ రాష్ట్రం నాగర్ జిల్లా ఉప్పురుంతల మండలం మామిలపల్లి గ్రామంలో ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిచారు. ఇక్కడ స్వామివారు ఎల్లప్పుడూ కూడా ఉత్తరముఖ ద్వారంగా ఉంటాడు. కావున వైకుంఠ ఏకాదశి నాడు దూర ప్రాంతాలకు వెళ్ళి భక్తులు మృత్యుబాధ పడకుండా, వివిధ అనారోగ్యాలకు అంగవైకల్యము పొందకుండా, దూర ప్రాంతాలకు శ్రమ ఊర్జించి వెళ్లకుండా మామిలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఈ ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే అన్ని విధాల శుభాలు జరుగుతాయి. ఇప్పుడు నేను మీకు మూల విరాట్ విగ్రహాన్ని చూపిస్తాను. స్వామివారి మూల విరాట్ విగ్రహం. అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే అన్ని విధాల అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము అన్నీ కలుగుతాయి. ఇది స్వామివారి మూల విరాట్ విగ్రహము. ఇక్కడ స్వామివారికి ఎడమ పక్కన అమ్మవారు, ఇక్కడ శ్రీమన్నారాయణ విగ్రహం. ఇదంతా ఆలయ మండపం. ఇక్కడ భక్తులు స్వామివారి దర్శనానికి ఉన్నారు. ఇక్కడ గరుత్మంతుడు, ఇది స్వామివారి ఆలయ గోపురం. ఇది స్వామివారి తూర్పు ఆలయ గోపురం. ఇక్కడ పాలక మండలి కోసం నూతనంగా నిర్మాణం చేస్తున్న భవనం. ఇదంతా స్వామివారి ఆలయం. ఇది స్వామివారి గర్భాలయం. ఇక్కడ వచ్చేసి నేను మీకు చెప్పడం ఏమిటంటే, మనము గత ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ ఆలయాన్ని మన అఖండ ఆయాదివాసు ఛానల్లో చాలా స్వామివారి యొక్క వీడియోలు తీయడం జరిగింది. ఈ వీడియోలు తీసిన తర్వాత మన ఛానల్లో మంచి వ్యూస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ ఆలయానికి గతంలో ఎమ్మెల్యే గారు ఫంక్షన్ హాలు, ఆలయ పాలక మండలి భవనానికి నిధులు మంజూరు చేశారు. మరియు నిన్న కూడా రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మరొక 25 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ గ్రామస్తులు, ఆలయ పాలక మండలి సభ్యులు మరి మనకు, మన అఖండ ఆయాదివాసు ఛానల్కు వాళ్ళు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇప్పుడు మనతోటి నూతన పాలక మండలి చైర్మన్ గారు అన్న నరసింహారావు గారు ఉన్నారు, మాట్లాడతారు. అన్నగారు ఒకసారి చెప్పండి. అందరూ అఖండ వాస్తు ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ, సిబ్బందికి నా యొక్క నమస్కారాలు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే, ఈ మామిలపల్లి చైర్మన్గా నేను నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ నెలలోనే ఈ గుడికి 480 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయ పొలాలు వివిధ తాలూకాల ఉంది. ఇక్కడ లోకల్ కాకుండా దాని ఏంటంటే చాలా వరకు అన్యకాంతమైంది. కొంతమంది 20 ఎకరాల వరకు ఇల్లు కట్టుకున్నారు. దగ్గర వల్ల గుడికి ఇప్పుడు 10,000 జీతం చేయడానికి కూడా డబ్బులు లేకుండా పరిస్థితి వచ్చింది. దీని కొరకు ఇప్పటి నుంచి అందరి అక్రమార్కుల మీద కఠిన చర్యలు తీసుకొని ఈ గుడికి అభివృద్ధి చేసి ఇక్కడ కళ్యాణ మండపం, ఫంక్షన్ హాలు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఈ సిబ్బంది క్వార్టర్స్, తర్వాత అన్ని రకాలుగా గుడిని అభివృద్ధి పరిచి భక్తులు వస్తే సంతోషాలతోటి ఇక్కడ గడిపేటందుకు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, వైకుంఠ ఏకాదశికి అందరూ ఉత్తర ద్వారం ఉన్న దేవస్థానాలకు పోవాలని ప్రజలు కోరుకుంటారు. కాకపోతే ఇక్కడ ఉత్తర ద్వారం లేకుండా డోరు పెట్టి ఆ పక్క నుంచి పంపిస్తారు. కానీ ఇక్కడ 1150 సంవత్సరాల కింద వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఉత్తరముఖమై ఉన్నాడు. ఉత్తర ద్వారము ఉత్తరముఖమే ఉన్నాడు దేవుడు. కనుక మీ అందరూ కూడా ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం కావాలనుకున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా మాయలపల్లికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇదండి, అందరూ కూడా స్వామివారి దర్శనానికి తిరుపతి, భద్రాచలం దూర ప్రాంతాలు వెళ్ళకుండా మన నల్లమల్ల ప్రాంతంలో వెలిసిన శ్రీ మామిలపల్లి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి. పునర్జన్మతులు కాండి. ఆరోగ్యం, ఐశ్వర్యంగా అన్ని విధాల స్వామివారి కృపా కటాక్షాలు మీ పైన ఉండాలి.